అనేకమైనటువంటి ఇష్యూస్ని కరెంట్ అఫైర్స్ ఇష్యూ కింద డిస్కస్ చేస్తున్నాం. మరి ఒక మంచి టాపిక్ అవుతుంది. ఆ టాపిక్ అనేటువంటిది మీకు తెలుసు, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి డిఫెన్స్ టెక్నాలజీ సంబంధించిన టాపిక్. ద ఇండియా జర్మనీ సబ్మెరైన్ డీల్. భారతదేశము జర్మనీకి సంబంధించినటువంటి సబ్మెరైన్ సంబంధించిన డీల్ మనం చూస్తున్నాం. ఆ డీల్ని ఏమంటారంటే P75I అనే పేరుతో పిలుస్తారు. P75I. ఇండియా అనేది ఉంటుంది ఈరోజు చెప్పాలంటే ఈ యొక్క జర్మనీతో ఉండేటువంటి టెక్నాలజీ సపోర్ట్తో భారతదేశానికి కావాల్సినటువంటి ఇక్కడ రెండు రకాల సబ్మెరైన్స్ ఉంటాయి. ఒకటి తెలుసు మీకు, ఒకటేమో కన్వెన్షనల్, రెండు వచ్చి నాన్ కన్వెన్షనల్. అంటే మామూలుగా డీజిల్ ఇలాంటి వాటితో నడిచే కన్వెన్షనల్ అంటే సాంప్రదాయమైనటువంటి సబ్మెరైన్స్ అంటే, అలా కాకుండా అణుయింధనంతో నడిచే వాటిని మనము నాన్ కన్వెన్షనల్ అంటాం. సో ఏదైతే మనకు ఉండేటువంటి కన్వెన్షనల్ సబ్మెరైన్స్, సాంప్రదాయమైన సబ్మెరైన్ అంటే జలాంతర్గామి, తెలుగులో చెప్పాలంటే నీళ్ళలో అడుగు బాగా నడుతుంటుంది. వీటికి సంబంధించి అడ్వాన్స్డ్ కన్వెన్షనల్ ఆధునీకరించినటువంటి 6 సబ్మెరైన్స్ని మనం నిర్మించుకోవాలని దాదాపు $8 బిలియన్, $8 బిలియన్ లేదని మన క్రోర్స్ చెప్పాలంటే 70,000 నుంచి 90,000 క్రోర్స్ ఉండేటువంటి ఒక డీల్ని భారతదేశము జర్మన్తో కుదుర్చుకుంది. అది మన ఈరోజు వార్తల్లో డిస్కస్ చేస్తున్నాం. మరి ఈ ప్రాజెక్ట్ని ఏమంటారు అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా P75I అంటారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది P అంటే ప్రాజెక్ట్, 75 అంటే ఒక సిరీస్, ఇది I అంటే ఇండియా. P75I అనే పేరుతో గుర్తుపెట్టుకోండి. ఈ వార్తల్లోకి ఎందుకు ఉందంటే ఇక్కడ ఇండియన్ నేవీ నీడ్స్ టు మోడరైజ్ ఇట్స్ ఏజింగ్ కన్వెన్షనల్ సబ్మెరైన్ ఫ్లీట్. ఏజింగ్ అంటే కాలం చెల్లింది, ఇంకా పాత వాడతామా? నేను అధునాతనమైన ఆయుధాలతో శత్రువు వస్తుంటే నేను ఓల్డ్ రకం తుపాకీ పెట్టుకొస్తాను, నాటు తుపాకీ. అలాగే సబ్మెరైన్స్ కూడా ఇవి మారాలి, ఇప్పటికప్పుడు మారాలి. కాబట్టి మన దగ్గర ఏజింగ్ అంటే ఎప్పుడో ఓల్డ్గా ఉండేటువంటి మనకు ఉండేటువంటి జలాంతర్గాములు ఉంటే వాటి స్థానంలో ఆధునీకరించినటువంటి మనం దాన్ని రీప్లేస్ చేయాలని జర్మనీ సహకారాన్ని కోరాం. కాబట్టి జర్మనీ ఏం చేసిందంటే ఇక్కడ ఈ అడ్వాన్స్ స్టేజ్ని 2026లో మనకు అందించడానికి ఒక ఒప్పందం కూరింది. కాబట్టి ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సైన్స్ అండ్ టెక్నాలజీ పేరుతో మనం దీన్ని డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ ఈ ప్రపోజ్డ్ అగ్రిమెంట్ ఏంటంటే, ఒక విధంగా చెప్పాలంటే ఇది డిఫెన్స్ కోఆపరేషన్కి ఇండియాకి జర్మనీకి ఉండేటువంటి రక్షణ భాగస్వామ్యంలో ఒక కీలకమైనటువంటి ముందడుగా, మైల్ స్టోన్గా కూడా మనం చెప్పుకోవచ్చు. మరి ఇంతకుముందు చెప్పినట్టుగా వాట్ P75I, ఇక్కడ 751 కాదమ్మా, కన్ఫ్యూజ్ అవ్వకండి. 75I, I అంటే ఇండియా, P అంటే ప్రాజెక్ట్. కాబట్టి P75I అంటే ఏంటంటే P75 స్టాండ్స్ ఫర్ ప్రాజెక్ట్ 75 ఇండియా. క్లియర్గా ఇచ్చాను నేను. సో ఈ పేరే ప్రాజెక్ట్ 75 ఇండియా అని అంటారు. ఇక్కడ ఈ ప్రోగ్రాం ప్రకారంగా మనము నెక్స్ట్ జనరేషన్, తర్వాత తరానికి చెందినటువంటి ఆధునీకరించినటువంటి కన్వెన్షనల్ సాంప్రదాయం అంటే మామూలుగా డీజిల్ వనరులు అలాంటి సబ్మెరైన్స్ని, అధునాతన వాటిని 6 మనం జర్మన్ సహకారంతో భారతదేశంలో నిర్మించుకోబోతున్నాం. ఈ ప్రాజెక్ట్ పేరే P75I అనే పేరుతో పిలుస్తాం. సో ఈ సబ్మెరైన్స్ అనేటువంటివి ఏవే ఎక్విప్మెంట్ కలిగి ఉంటాయంటే AAP అంటాం, ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ సిస్టమ్తో పనిచేసేటువంటి, ఏఏపీతో పనిచేసేటువంటి అధునాతనమైనటువంటి ఈ యొక్క కన్వెన్షనల్ సబ్మెరైన్స్ ఇవి దీనివల్ల ఉపయోగం ఏంటంటే, ఏఏపీ వల్ల ఈ సబ్మెర్జ్డ్ ఫర్ మచ్ లాంగర్ దాన్ నార్మల్ డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్స్. డీజిల్తో కానీ ఎలక్ట్రిక్తో పనిచేసే సబ్మెరైన్ కొంతకాలం మన పైకి వచ్చారు, ఎందుకంటే వాడికి లేకపోతే మునిగిపోతాయి. సో అవి మళ్ళీ వాడి కోసం ఇంధనం కోసం పైకి వస్తాయి. ఇక్కడ ఏంటంటే వాటికంటే ఎక్కువ కాలము సముద్రంలో దాగుండి శత్రువు యొక్క దాడిని మనము చేసే లోపలే పసిగట్టుకొని మనం తిరిగి దాడి చేయడానికి ఎక్కువ కాలం దాముకోవాల్సి వస్తుంది సబ్మెరైన్స్. ఆ విధంగా ఇంతకుముందు వాటికంటే ఈ ఎక్కువ కాలము, సుదీర్ఘకాలము సముద్రంలో దాగి ఉండే ప్రత్యేకత. కాబట్టి జర్మనీ యొక్క సహకారంతో ఇలాంటి ఆధునీకరించుకోబోతున్నాం. ఇక్కడ మీరు సబ్మెరైన్ యొక్క చూడండి ఇమేజ్ని. మరి కీ ఫీచర్స్ ఏంటి? ఇక్కడ కీ ఫీచర్స్ చూస్తే ఇక్కడ ఈ 6 సబ్మెరైన్స్ అనేటువంటివి ఏ ప్రాజెక్ట్ చెప్పాను ఇప్పుడు నేను, P75I అన్నా అంటే ప్రాజెక్ట్ 75 ఇండియా అనే ప్రాజెక్ట్ కింద 6 తీసుకోబోతున్నాం. ఈ ఎక్కడ నిర్మిస్తారంటే భారతదేశంలో నిర్మిస్తారు. ముఖ్యంగా చెప్పాలంటే మనకు ఈ యొక్క జలాంతర్గాములు కావచ్చు, షిప్స్ కావచ్చు, వార్ షిప్స్ నిర్మించేటువంటి ప్రధానమైన సంస్థ దేశం GRSE ఇలాంటివి. సో దీంట్లో ఇప్పుడు ఎవరంటే మాజ్గాన్ డక్ షిప్ బిల్డర్స్ అంటాం. సో కాబట్టి మాజ్గాన్ డక్ షిప్ బిల్డర్స్, దాంతో మన ఇండియాకి సంబంధించి. అలాగే ఇక్కడికి వచ్చేకాళ్ళకి జర్మన్కి సంబంధించి పార్ట్నర్ ఎవరంటే ఇక్కడ చెప్పినటువంటి థైసన్ గ్రూప్ మెరైన్ సిస్టమ్ అంటాం. ఈ రెండు యొక్క ఉమ్మడి భాగస్వామ్యం ఎగ్జామినేషన్లో అడగడానికి వస్తుంది. ఏ భాగస్వామ్యంతో P75I అని నిర్మిస్తుంటే భారతదేశంలో ఉండేటువంటి మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్. అలాగే జర్మన్ సంబంధించిన పార్ట్నర్ ఎవరంటే మనకు థైసన్ గ్రూప్ మెరైన్ సిస్టమ్స్. ఇది ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడగడానికి ఇలాంటి చెక్ చేసి చదువుకోండి. నెక్స్ట్
ఇక్కడ ఈ ఏఏపీ టెక్నాలజీ ఏమవుతుందో ఇది ఏం చేస్తుందంటే స్టెల్త్ టెక్నాలజీ. స్టెల్త్ అంటే రేడాలకు అందకుండా దాంకొని వెళ్ళి ఉండదని మనం స్టెల్త్ అనే పేరుతో ఉంటాం. సో కాబట్టి అండర్ వాటర్ ఎండ్యూరెన్స్ అంటే నీళ్ళల్లో ఎక్కువసేపు దాక్కోవడం ఉండేటువంటి ఒక ఎండ్యూరెన్స్ తట్టుకునేటువంటి శక్తిని ఏఏపీ టెక్నాలజీ ఇస్తుంది. కాబట్టి ఏఏపీ టెక్నాలజీ దేనికి ఉపయోగపడుతుంది అడిగినప్పుడు ఇది ఇస్తుంది. స్టెల్త్ టెక్నాలజీ అండర్ వాటర్ ఎండ్యూరెన్స్ నీళ్లలో ఎక్కువ కాలం ఇంత ముందునేటువంటి జలాంతర్గాముల కంటే ఎక్కువసేపు మనం దాక్కొని శత్రువుల మీద కంటికి కనపడకుండా ఉండేటువంటి దాన్ని స్టెల్త్ టెక్నాలజీ అంటాం. దీనికి ఉపయోగపడుతుంది ఏదైనా ఏఏపీ టెక్నాలజీ. అలాగని ఈ ప్రాజెక్టుల దాంట్లో ముఖ్యంగా ట్రాన్స్ఫర్ అండ్ హయ్యర్ ఇండిజినస్ కంటెంట్ అంటే మన టెక్నాలజీ మనం ఎంతసేపు వాడు అమ్మేస్తుంటే మనం బికమం వేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా టెక్నాలజీ మనం ట్రాన్స్ఫర్ చేస్తాడు సాంకేతిక పరిజ్ఞానాన్ని జర్మనీ వాడు. అది కూడా మన భారతదేశంలో హయ్యర్ ఇండిజినస్ కంటెంట్ స్థానికంగానే ఇక్కడ మనం నిర్మించుకోబోతున్నాం. కాబట్టి ఈ ఫస్ట్ సబ్మెరైన్ ఏమవుతుందో 6 సబ్మెరైన్లో ఇక్కడ మొట్టమొదటి దాన్ని చూస్తే దాదాపు 45% లోకల్ కంటెంట్ ఉంటుంది. ఇప్పుడు మొత్తం 6 నిర్మిస్తున్నాం. ఈ ఫస్ట్ నిర్మించే దాంట్లో 45% లోకల్ కంటెంట్ భారతదేశంలో ఉండేటువంటి వస్తువులతో ఇక్కడ దాంతో తయారవుద్ది. తర్వాత నెమ్మదిగా పెంచుకుంటూ 60% బై ద 6th సబ్మెరైన్ అంటే మనం ఈ ఫస్ట్ నుంచి వచ్చి 6th వచ్చే కాళ్ళకి ఇలా మనకు ఉండేదానికి 60% ఎక్కడంటే భారతదేశంలో ఉండేటువంటి టెక్నాలజీతోనే నిర్మితం అవుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మరి స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ ఏంటి, వ్యూహాత్మక ప్రాధాన్యత చూస్తే ఈ డీల్ అనేది ఇండియాస్ యొక్క అండర్ సీ వార్ఫేర్ కెపాసిటీ అంటే నీటిపైన యుద్ధం చేయడం, నీటి లోపల యుద్ధం చేయడం వేరే. ఈ నీళ్ళ లోపల అండర్ వాటర్ కెపాసిటీ అంటున్నాం. సో వార్ఫేర్ కాబట్టి దీనికి సంబంధించి భారతదేశంకు ఉండేటువంటి శక్తి సామర్థ్యాన్ని మరింతగా పెంపొందిస్తుంది. సో అలాగనే అందువల్ల ఇండియన్ ఓషన్ రీజియన్ కాబట్టి హిందూ మహాసముద్రం ఏమవుతుందో ఆ ప్రాంతంలో మనకు ఉండేటువంటి డిటరెన్స్ అగైన్స్ రీజనల్ థ్రెట్స్. డిటరెన్స్ అంటే శత్రువుని దాడి చేయడం కాదు, శత్రువుని బెదిరించాలి వ్యూహాత్మక. నా ఎగిరి ఆయుధాలు అంటే కొంచెం ఆలోచిస్తాడు, వారి వీడి జోలికి పోతే ఏమవుతుందని డిటరెన్స్ అంటాం. సో కాబట్టి ఇక్కడ దాడి చేయడం కాదు ఉద్దేశము, నా దగ్గర ఇలాంటి ఆయుధాలు ఉన్నాయంటే నా వైపు కన్నెత్తి చూస్తే కబడ్దార్ అని హెచ్చరించేటువంటి దాన్ని అంటున్నాం. కాబట్టి ఇక్కడ ఇండియన్ ఓషన్ రీజన్లో హిందూ మహాసముద్ర ప్రాంతంలో కావచ్చు. సో అలా ఇక్కడ మనకు ఈ రీజనల్ థ్రెట్స్ ముఖ్యంగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఉండేటువంటి అటు చైనాతో కావచ్చు, పాకిస్తాన్తో కావచ్చు మనకు ఉండేటువంటి ముప్పు. సో అలాంటప్పుడు మన సైడ్ చూడడానికి భయపడతారు. సో కాబట్టి ఇండియాస్ బ్రాడర్ పుష్ ఫర్ ఆత్మనిర్భర్ భారత్ అంటే మనకు మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ కిందే ఇది కూడా వస్తుంది. ఎందుకంటే మనం రాబోయే దాంట్లో భారతదేశము అది మేక్ ఇన్ ఇండియా అంటాం, ఆత్మనిర్భర్ భారత్ అంటాం, సెల్ఫ్ రిలయంట్ ఇండియా అంటాం. దాంట్లో భాగంగానే ఇక్కడ చూస్తే 45% లోకల్ కంటెంట్ నుంచి 60%కి లాస్ట్ సిగ్మెంట్ వచ్చేటికి మనం ఇంప్రూవ్ అవుతున్నాం. సో ఆ విధంగా చూసినప్పుడు ఇండస్ట్రియల్ ఇంపాక్ట్ ఏంటి, మరి మన స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ చూసినంత పారిశ్రామిక ప్రభావం చూస్తే ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ అనేది ఇండియన్ షిప్ బిల్డింగ్ ఇక్కడే చూసాం. ఎవరు నిర్మిస్తున్నారు? మాజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ చేస్తున్నారు భారతదేశంలో. కాబట్టి మన ఇండియన్ యొక్క షిప్ బిల్డింగ్ ఎంఎస్ఎంఈస్ కాబట్టి మీడియం కావచ్చు, స్మాల్ స్కేల్ కావచ్చు, ఇలా మైక్రో కావచ్చు, స్మాల్ కావచ్చు, మన మీడియం సైజ్ ఉండేటువంటి ఇండస్ట్రీస్ ఏమవుతున్నాయో వీటన్నిటి కూడా బలోపేతం. ఎందుకంటే ఈరోజు డొమెస్టిక్గా ఈ డిఫెన్స్ ఈకోసిస్టమ్ ఏమవుతుందో ఇక్కడ తయారు చేయాలంటే మనకు ప్రెసిషన్ సిస్టమ్స్ కావాలి. స్థానికంగా చిన్న పరికరాలు ఉంటాయి. ఆ పరికరాలు ఎవరు చేస్తారు? మైక్రో ఇండస్ట్రీస్ కానీ, స్మాల్ ఇండస్ట్రీస్ కానీ, అలాగే మనకు ఉండేటువంటి మనకు ఈ మైక్రో ఇండస్ట్రీ కావచ్చు. ఇలాంటివన్నీ చేయడం వల్ల ఈ కాంపౌండ్స్ ఇక్కడ తయారవుతాయి, విడిభాగాలు. అలాగనే మనకు స్పెషలైజ్డ్ సప్లయర్స్ కావాలి, నిపుణులు కావాలి. సో ఈ విధంగా తెలియకుండానే ఇండిజినస్గా స్థానికంగా మనకు సప్లయర్స్ అవసరం అవుతారు. సో కాబట్టి ఈ విధంగా చెప్పాలంటే ఇండియాస్ ఫ్యూచర్ ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ నేవల్ ప్లాట్ఫామ్స్ ఈరోజు భారతదేశంలో మనం నిర్మించుకున్నటువంటిది మనం ఫ్యూచర్లో ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసే విధంగా మనకు ఇక్కడ నేవల్ ప్లాట్ఫామ్స్ చెప్పాలంటే ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ని భవిష్యత్తులో మనకు అందించేటువంటి ఒక ప్రాజెక్ట్గా P75 అయిన మనం చెప్పుకోవచ్చు. మరి ఎగ్జామినేషన్లో యూపీఎస్సీకి ఏపీపీఎస్సీ యాంగిల్ చూస్తే ఈ టాపిక్ అనేటువంటిది మనకు డిఫెన్స్ కింద కవర్ అవుతుంది, సెక్యూరిటీ కింద కవర్ అవుతుంది, ఇండియా జర్మనీ రిలేషన్స్ కవర్ అవుతాయి, ఇండిజినస్ మ్యానుఫ్యాక్చరింగ్ కవర్ అవుతుంది, ఇంకా చెప్పాలంటే మ్యారైటైమ్ స్ట్రాటజీ కవర్ అవుతుంది. అందువల్ల మీరు ఆన్సర్లు రాసేటప్పుడు ఎప్పుడు కూడా ఇక్కడ మనకు ఈ నీడ్ ఫర్ సబ్మెరైన్ మోడర్నైజేషన్ ఇది మనకు మోడర్నైజేషన్ చేసుకోవాలి, ఆధునీకరించాలి సబ్మెరైన్ని, జలాంతర్గామల్ని, దాని ఆవశ్యకత కింద లింకప్ చేయొచ్చు. అట్లాగనే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఎవరి నుంచి ఎవరు జరుగుతుంది? జర్మనీ నుంచి ఇండియాకు వస్తుంది. దీన్ని మనం డిస్కస్ చేసుకోవచ్చు. అలాగనే ఇండో పసిఫిక్ రీజియన్లో హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారతదేశం యొక్క రోల్ ఏముంది, ఇలాంటి అనేక విషయాలకు ముడిపడినట్టే అంశమే P75 ఐడీల్ అంటే ఇండియాకి జర్మనీకి మధ్య ఈ సబ్మెరైన్స్కి సంబంధించినటువంటి డీల్గా గుర్తుపెట్టుకొని ఎగ్జామినేషన్లో సంసిద్ధులుగామని ఆశిస్తున్నాం.